గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. శ్రీ హనుమత్ పరబ్రహ్మణే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు, శుభతిథి శీర్షికన విందాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం. దక్షిణాయనం శరదృతువు. కార్తీక మాసం శుక్లపక్షం. పాడ్యమి తిథి మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల వరకు. తదుపరి విదియ. అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శోభయోగం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల వరకు. తదుపరి అతిగండ యోగం. భవకరణం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల వరకు. తదుపరి బాలవకరణం. బాలవకరణం రాత్రి 2 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 7 గంటల 53 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 27 నిమిషాల నుండి 11 గంటల 18 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 37 నిమిషాల నుండి 7 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి విశేషం, ఈనాటి నుండి ఉపాసనకు చాలా విశేషంగా చెప్పబడినటువంటి మాసమైనటువంటి కార్తీక మాస ప్రారంభం ఈ రోజున. ఈనాటి నుండి కార్తీక మాస పుణ్యస్నానాలు కూడా ప్రారంభం అవుతాయి. దానితో పాటుగా బలిపాడ్యమి పర్వదినం ఈనాడు. శ్రీమన్నారాయణమూర్తి వామన అవతారంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు నేలను దానంగా పరిగ్రహిస్తే, బలిచక్రవర్తి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు విష్ణువని, తన 100వ యజ్ఞం పూర్తయితే తాను ఇంద్ర పదవిని చేపడతాడు కనుక దాన్ని అడ్డుకోవడానికి శ్రీమన్నారాయణమూర్తి దేవతలందరి ప్రార్థన మీద ఈ విధంగా వచ్చాడని తన గురువైనటువంటి శుక్రాచార్యుడు చెబితే కూడా తానిచ్చినటువంటి మాటని తప్పకుండా ఉండడం కోసం ఆ విధమైనటువంటి దానాన్ని చేశాడు. అందుకే ఇప్పటికి కూడా ఎవరైనా విశేషమైనటువంటి త్యాగంతో కూడినటువంటి దానం చేస్తే మన వాళ్ళందరూ కూడా బలిదానం అంటారు. ఈ బలి చేసినటువంటి ఈ దానం నాటికి నేటికి ఏనాటికి కూడా విశేషమైనటువంటి దానంగా చెప్పబడుతూ ఉంది. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వచ్చినటువంటి వాడు విష్ణువయ్య, నిన్ను హరించడానికి, నీ యజ్ఞాన్ని నిరోధించడానికి వచ్చాడు అని చెప్పి చెబితే కూడా ఆయన ఏమాత్రం కూడా సంశయించలేదు. పైగా ఆయన ఒక మాట అన్నట్టుగా భాగవతంలో చెప్తారు, కారే రాజుల్ రాజ్యములు గెలవరే గర్వోన్నతిన్ పొందరే. మహానుభావ, నాకంటే ముందర చాలామంది రాజులు పరిపాలించారు. నా వంశంలో కూడా గమనించినట్లయితే నా తండ్రి అయినటువంటి విరేచనుడు, ఆయన తండ్రి అయినటువంటి ప్రహ్లాదుడు, ఆయన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు, ఇలా ఎంతోమంది రాజ్యాన్ని పరిపాలించారు. కానీ ఎవరికి ఈ రాజ్యలక్ష్మి శాశ్వతం కాదు. శరీరం వదిలి వెళ్ళేటప్పుడు దేన్ని కూడా మనం తీసుకువెళ్ళలేము. అందున ఇచ్చినటువంటి మాట తప్పడం చాలా తప్పు కదా. అంతేకాకుండా ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై అన్నట్లుగా విష్ణువు యొక్క చెయ్యి క్రిందగుట, నా చెయ్యి పైన ఉండడం అనేది ఇది ఎంత సౌభాగ్యం స్వామి అని తన గురువుని సైతం సమాధానపరిచి బలి ఆ చక్కటి దానాన్ని కొనసాగిస్తాడు. అటువంటి దానానికి ఫలంగా శ్రీమన్నారాయణమూర్తి ఆ బలిచక్రవర్తి దగ్గర ఆయన ద్వారపాలకుడిగా ఉన్నట్టుగా కూడా మనకి భాగవతం ద్వారా తెలుస్తుంది. అలాగే రాబోయేటటువంటి మన్వంతరమైనటువంటి సావర్ణిక మనువుగా కూడా బలిచక్రవర్తి ఆయన మన్వంతరాధిపతిగా అవుతాడని, రాబోయేటటువంటి కల్పంలో ఇంద్రుడిగా కూడా ఇంద్ర పదవిని బలిచక్రవర్తి అధిరోహిస్తాడని విష్ణువు వరంగా అనుగ్రహించడం జరిగింది. వాటన్నిటితో పాటు ఆయన పరిపాలించినటువంటి రాజ్యాన్ని బలిచక్రవర్తి ఈనాడు వచ్చి చూస్తాడు కనుక ఈనాడు బలిపాడ్యమి అని దీపాలన్నీ కూడా ముంగిట పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఈనాడు ప్రారంభం చేస్తారు. ప్రత్యేకమైనటువంటి ముగ్గులు కూడా వేసేటటువంటి సంప్రదాయం, ముగ్గులో దీపం పెట్టేటటువంటి సంప్రదాయం కూడా మనకి బలిపాడ్యమి నాడు కనబడుతూ ఉంటుంది. అటువంటి బలిపాడ్యమి నాడు కార్తీక మాస ప్రారంభం నాడు శివకేశవుల యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా లభించాలి అని హరిహర నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాస ప్రారంభం సందర్భంగా అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు లగాయతు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసము ప్రారంభం అవుతుంది. హరిహరులిద్దరికీ కూడా అత్యంత ప్రీతి కలిగినటువంటి మాసంగా కార్తీక మాసానికి పేరు. కార్తీక దామోదరుడిగా మహావిష్ణువుని అందరం కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ మాసంలో చేసేటువంటి దీపారాధనకి, దీపదానాలకి, అలాగే సాలగ్రామ
దానములకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోష కాలంలో చేసేటువంటి దీపారాధన కానీ, స్తోత్ర పారాయణం కానీ, లేక పరమేశ్వర శ్రీహరి ఇద్దరి యొక్క దర్శనాలకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ మాసంలో ఉసిరి దీప దానము విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మన పూర్వీకులు ప్రత్యేకించి ఈ మాసంలో ఉసిరికాయతో చేసేటువంటి పదార్థాలను తినమని చెప్పారు. అలాగే తులసి ధాత్ర సహిత శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, కార్తీక మాసంలో వనసమారాధన విశేషమైనటువంటి ప్రాముఖ్యతనిస్తాయి. అలాగే ఈ మాసంలో హరిహరులిద్దరికి కూడా చేసేటువంటి పూజాధికాలు కానివ్వండి, లేదా ఆలయాల్లో చేసేటువంటి చిన్న చిన్న పనులు, కనీసం ఆలయాన్ని శుభ్రం చేసినా కూడా విశేషమైనటువంటి పూజా ఫలితము వస్తుంది అని చెప్పారు. ఈరోజు బలిపాడ్యమి. బలి చక్రవర్తిని త్రివిక్రముడు పాతాళలోకానికి పంపినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే మేషరాశి యందు గురుగ్రహం వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. తులారాశి యందు రవికుజుల యొక్క సంచారం ఉన్నది. వృశ్చిక రాశి యందు బుధ చంద్రుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారం ఉండగా మీనరాశి యందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అష్టమ స్థానమందు బుధచంద్రుల యొక్క సంచారము అటు బుద్ధి చాంచల్యానికి కారణమవుతూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కూడా కారణమవుతుంది. అష్టమ స్థానమందు ఈ గ్రహస్థితి వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మేషరాశి వారికి ఈరోజు ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త వహించాలి. దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈరోజు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అనగా ఏదైనా ఒక ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం వల్ల వచ్చేటువంటి లబ్ధి కన్నా కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే అజీర్ణమయ సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈరోజు అష్టమ చంద్రుని యొక్క స్థితి ఉండడం వల్ల కొంత అరుగుదలపై దీని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది, అయితే దానిని అధిగమించగలుగుతారు. భృగు షట్క స్థితి కొంత అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తుంది. వ్యాపార పరంగా ఇది మిశ్రమమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. కొంత వ్యాపార పరంగా అధికంగా శ్రమిస్తారు. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలకంగా ఉన్నది. మరీ ముఖ్యంగా దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి మాత్రం శుభ ఫలితాలు వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉన్నది. కుటుంబ పరంగా ఆర్థిక అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మాత్రం కొంత మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటాయి పనులన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానముందు రాహుగ్రహం యొక్క సంచారం సమస్తమైనటువంటి శ్రేయస్సును ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, మానసికమైనటువంటి ఒత్తిళ్లకు దూరం అవ్వడానికి, అలాగే కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి, ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఇక సప్తమ స్థానమందు చంద్రుని యొక్క సంచారం మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం నీలాపనిందల నుండి బయటపడడానికి మీరు ఖచ్చితంగా చేసేటువంటి ప్రయత్నాల్లో శుభ ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే గతంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా ఈరోజు సర్వశ్రేయోదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది.
వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ రోజు చాలా కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి విషయాలలో ముందడుగు వేస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు శుభవార్తను వింటారు. కుటుంబ వ్యవస్థ కొంత మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. చతుర్థ స్థానమందు శుక్రగ్రహము, షష్ఠ స్థానమందు బుధచంద్రుల యొక్క యుతి చాలా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. రుణ బాధలు తగ్గుతాయి. శత్రు బాధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరిపైనైతే మీరు విజయాన్ని సాధించాలి అనుకుంటున్నారో లేదా ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నారో అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి, మీరు అనుకున్నటువంటి విజయాలని సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. రుణబాధల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే షష్ఠ స్థానమందు బుధ చంద్రుల యొక్క అనుగ్రహం వల్ల అటు బుద్ధిపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అనగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి పూర్తి స్థాయి అవగాహన ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఒత్తిడిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం జరిపించుకోవడం ద్వారా మంచి ఈ గ్రహగతుల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. పంచమ స్థానమందు బుధగ్రహం యొక్క అనుకూలత, అలాగే పంచమమందే చంద్రుని యొక్క ప్రతికూలత, అష్టమ శనేశ్వరుని యొక్క దోషము, అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం అధికంగా ఉన్నది. దీనివల్ల కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కొంత అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పని ప్రారంభం చేసినప్పుడు ఆ పనిలో కొంత ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. తృతీయ స్థానమందు శుక్రగ్రహము కొన్ని మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తారు. మరీ ముఖ్యంగా తోబుట్టువులతోటి ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం అది కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉన్నతాధికారులతోటి కించిత్ మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి ఈరోజు కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. పోటీ పరీక్షలు లేదా మౌఖిక పరీక్షలు లాంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో మీ యొక్క సహాయ సహకారాలు కోరితేనే మీరు వాటిలో ముఖ్యంగా పాల్గొంటూ ఉండండి. లేని పక్షంలో మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సర్పసూక్తంతో ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. కర్వేరు పుష్పాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు,
అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ గ్రహస్థితి తృతీయ స్థానమందు రవి కుజుల యొక్క ప్రభావం వల్ల కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. అయితే చతుర్థ స్థానమందు చంద్రబుధుల యొక్క యుతి కారణం చేత కొన్ని సందర్భాలలో చిన్న తప్పిదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతతోటి మెలగడం ద్వారా ఈరోజు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగవు. మరీ ముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు సాగుతూ ఉండడం ద్వారా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థికాభివృద్ధి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడతారు. కుటుంబ శ్రేయస్సు కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే వెనక్కి వెళుతూ ఉన్నాయో వాటిలో కొంత ముందడుగు వేయగలుగుతారు. ఆలోచన చేసి ముఖ్యంగా బంధుమిత్రులతోటి సఖ్యతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఆర్థిక లాభానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈరోజు రాహుకాలం వరకు ఉపవసించి రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క దేవాలయంలో చేసేటువంటి దీపారాధన ద్వారా మరింత మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నిశితమైనటువంటి పరిశీలన అధికంగా చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా పరిశీలన చేస్తారు. ఏ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చినా సొంతంగా తీసుకోకుండా చక్కగా ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని సంప్రదించి నిర్ణయాన్ని తీసుకుంటారు. అవగాహన రాహిత్యంలో గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో తిరిగి వాటిని పునరావృతం కాకుండా పూర్తి సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉన్నదో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార పరంగా కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఈరోజు కొంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా కొంత అధికంగా శ్రమిస్తారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మనసుకి నచ్చినటువంటి పనులు చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి రవి కుజులు కొంత ప్రతికూలమైనటువంటి గ్రహస్థితికి కారణం. ముఖ్యంగా దేహార్తి చిత్త సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత శరీర అలసటకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ముఖ్యంగా ఎండ వేడికి సంబంధించి వచ్చేటువంటి చిన్న అనారోగ్య సమస్యలకి, చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే కుజుడు జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నప్పుడు జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత అలసట అధికంగా ఉంటుంది, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దానికి తోడు ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిలో అర్గళం ఏర్పడినటువంటి ప్రభావం వల్ల మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కొంత అసహనంతో కూడి ఉన్నటువంటి మాటలు మాట్లాడడము, మరీ ముఖ్యంగా ఈ కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఉండేటువంటి చికాకుల పట్ల
అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి చికాకులతోటి కొంత కోపం అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల 1-2 సార్లు జాగ్రత్త అవసరం. ఉద్యోగపరంగా కొంత అధికంగా శ్రమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కుజహోరా సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో చేసేటువంటి దీపారాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండేటువంటి బుధచంద్రుల యొక్క స్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. ముఖ్యంగా సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈరోజు ప్రారంభం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత మందకొడిగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు చేసేటువంటి డబ్బు లావాదేవీలు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కానీ, అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తం ప్రారంభించేటువంటి పనులు కానీ కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కొంత జాగ్రత్తగా ముందుకు సాగడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. వ్యాపార లాభం కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. అయితే వ్యాపారపరమైనటువంటి పనులు మాత్రం కొంత మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. విద్యార్థులకి కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఈరోజు రాసేటువంటి పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల పట్ల మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈరోజు గంధంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసేటువంటి అభిషేకం వల్ల చాలా రకాలైనటువంటి ఈ గ్రహ దోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు సంచారం చేస్తూ ఉండేటువంటి బుధచంద్రులు కొంత ప్రతికూలంగా ఉండగా అర్ధాష్టమ రాహు యొక్క స్థితి ఈ రోజున కొంత కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉన్నది. కుటుంబ సభ్యులు కొంత మీరు తీసుకునేటువంటి నిర్ణయాలని వ్యతిరేకించడము, అలాగే చదువుకునేటువంటి వారు చదువు పరంగా చిన్న ఆటంకాలను ఎదుర్కోవడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చిన్న సవాళ్లు ఎదుర్కోవడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తున్నది. అయితే ఉద్యోగపరంగా వచ్చేటువంటి సవాళ్లను కానీ చికాకులను కానీ అధిగమించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. లాభస్థానమందు కుజగ్రహం పూర్తి ధైర్య సాహసాల్ని ప్రదర్శించడానికి, ధైర్యమేకాదశగతే కుజే అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి నిర్ణయాన్ని తీసుకుని ఆయా పనులను ప్రారంభించేటప్పుడు వాటిలో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి వల్ల కొంత ఇబ్బంది పడినప్పటికీ, ప్రయాణాలు చేసినప్పటికీ, కొంత అనవసరమైనటువంటి విషయాలలో మీరు చిక్కుకున్నప్పటికీ కూడా వాటన్నిటి నుండి బయటపడగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థితి కోసం మీరు చేసేటువంటి వ్యాపార లావాదేవీలు కానీ నిర్ణయాలు కానీ సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకు మాత్రం గ్రహస్థితి కొంత ఈ రోజు వరకు ఇబ్బందికరంగా ఉన్నది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా గురువుల యొక్క అనుగ్రహం అవసరం.
స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మనస్పర్ధలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో వచ్చేటువంటి చిన్న చిన్న మాట పట్టింపుల్ని అధిగమించడానికి సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లాభస్థానమందు ఉన్నటువంటి బుధచంద్రుల యొక్క అనుకూలత చాలా స్పష్టమైనటువంటి అవగాహనని కల్పిస్తుంది. ప్రతి చిన్న విషయంలోనూ చాలా లోతైనటువంటి పరిశీలనకి బుధచంద్రులు కారణమవుతారు. మానసిక ప్రశాంతతను కల్పించడానికి, అలాగే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం బంధుమిత్రులతోటి ఉండేటువంటి చిన్న చిన్న మాట పట్టింపుల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ఎవరైతే ఉన్నారో, మీ పై అధికారులు కానివ్వండి, లేదా పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు కానివ్వండి, వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా మీకు ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధికి ఈ గ్రహస్థితి దోహదపడుతుంది. వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఏకాగ్రత లోపానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి చికాకులకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రంలో చంద్రుని యొక్క అనుకూలత, కుటుంబ స్థానమందు రాహు యొక్క అనుకూలత, అలాగే శుక్రగ్రహం తాలూకు శుభ ఫలితాల వల్ల ఈరోజు కొంత అనుకున్నటువంటి పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, రుణ బాధలను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత శుభ ఫలితాన్ని ఇస్తాయి. జీవితంలో ఎదుగుదలకి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఆదాయ మార్గాల్ని పెంపొందించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా ఈరోజు కాలం కలిసి వస్తుంది. లాభాల్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత అనవసరమైనటువంటి ధన వ్యయము కూడా కనబడుతూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి నూతనమైనటువంటి ఉద్యోగ వ్యాపార అవకాశాలకి కారణమవుతుంది. వివాహాది శుభకార్యక్రమాలు జరగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకు మాత్రం కొంత గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. ముఖ్యంగా అదృష్టాన్ని నమ్ముకోకుండా ఏకాగ్రతతోటి బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధారణ చెయ్యండి. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకించడానికి అవకాశం ఉన్నది. మనసుకి నచ్చినటువంటి పనులు చేయకుండా కొన్ని సందర్భాలలో
ప్రత్యేకించి మీకు నచ్చకపోయినప్పటికీ కొన్ని పనులని అలాగే ఈరోజే పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆయా పనులని పూర్తి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గత కొద్ది కాలంగా వాయిదా వేస్తూ వస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రారంభించి పూర్తి చేయవలసినటువంటి బాధ్యతలు మీ మీద ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ఉద్యోగపరమైనటువంటి మార్పులకి ఈరోజు గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా కించిత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థికంగా లాభపడడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా అవగాహన రాహిత్యంతో ఏ పని కూడా ప్రారంభం చేయకూడదు. ఏదైనా ఒక విద్యాభ్యాసాన్ని చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అవగాహనని కలిగి ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈరోజు బెల్లము తెల్ల నువ్వులతో చేసేటువంటి పదార్థాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నివేదన చేయడం ద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం వల్ల అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి సర్వసౌభాగ్యాలు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. పరిహార శాస్త్రంలో రాహుకాల పూజకు విశేషమైన ప్రాధాన్యతను కేటాయించడం జరిగింది. అందులోనూ మంగళవారం చేసే రాహుకాల పూజ అద్భుత విజయాలను కలిగింపజేస్తుంది. మంగళవారం చేసే రాహుకాల పూజ దుర్గాదేవి విశేషమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. రాహుకాలము అంటే అర్థం ఏంటంటే దేవతాశక్తులన్నీ విశ్రమించే సమయము. దేవతాశక్తులు విశ్రమించే ఈ రాహుకాలంలో దుర్గా పూజ చేస్తే దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలం ఉన్న సమయంలో ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని నిర్వహించాలి. ఆ పూజా విధానం ఎలా చేయాలంటే తులసి కోట దగ్గర దుర్గాదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. అయితే దుర్గాదేవి చిత్రపటాన్ని తులసికోట దగ్గర ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ చిత్రపటం దగ్గర ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద 2 ప్రత్యేకమైనటువంటి ముగ్గులు బియ్యపిండితో వేయాలి. మొదటి ముగ్గు అష్టదళ పద్మం ముగ్గు, అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు. రెండో ముగ్గు షట్కోణం ముగ్గు, ఒక ఊర్ధ్వ త్రికోణము ఒక అధో త్రికోణము. ఈ 2 కలిస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. ఇలా పీట మీద అష్టదళ పద్మం ముగ్గు షట్కోణం ముగ్గు వేసినప్పుడు అష్టదళ పద్మం ముగ్గులో 8 బిందువులు వస్తాయి. షట్కోణం ముగ్గులో మొత్తం 12 బిందువులు వస్తాయి. ఈ 8 బిందువులు 12 బిందువులు మొత్తం కలిపితే 20 బిందువులు వస్తాయి. అంటే ఆ పీట మీద ఉన్నటువంటి ఈ 2 ముగ్గులలో 20 బిందువులు వస్తాయి. ఈ 20 బిందువుల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించాలి. అంటే నిమ్మకాయ రసం పిండి దొప్ప వెనకకు విరిచి ఆ నిమ్మ దొప్పలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఈ 20 బిందువుల దగ్గర 20 నిమ్మ దీపాలు వెలిగించి మహిషాసురమర్దిని స్తోత్రం చదివిన, దేవి ఖడ్గమాల స్తోత్రం చదివిన అద్భుతమైన రాజయోగం కలగటానికి ఆస్కారం ఉంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. నరపీడ, దృష్టిదోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ దేవి ఖడ్గమాల స్తోత్రము, మహిషాసురమర్దిని స్తోత్రం చదివిన తర్వాత అమ్మవారి ప్రీతి కోసం పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన రాహుకాల పూజా విధానం అనేది దుర్గాదేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా కలిగింపజేస్తుంది. అయితే ఇలా ముగ్గులు వేసి దీపాలు వెలిగించలేని వాళ్ళు సైతం
మామూలుగా తులసి కోట దగ్గర దుర్గాదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర 4 నిమ్మదీపాలు వెలిగించి కూడా రాహుకాల పూజ చేసుకోవచ్చు. రాహుకాలం సందర్భంగా ఈ స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు దుమ్ దుర్గాయై నమః ఈ చిన్న మంత్రం చదువుకుంటూ దుర్గాదేవి దగ్గర నిమ్మదీపాలు వెలిగించి ఎర్రటి పుష్పాలతో పూజించిన దుర్గాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అయితే మంగళవారం రాహుకాల పూజ చేసేవాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. రాహుకాల పూజ పూర్తయిన తర్వాత మాత్రమే రాత్రికి ఆహారాన్ని స్వీకరించాలి. అయితే మంగళవారం ప్రారంభించి 41 రోజుల పాటు ఎవరైతే ప్రతిరోజు రాహుకాలం ఉన్న సమయంలో దుర్గా పూజ చేస్తారో వాళ్ళు 41 రోజులు పూర్తయ్యేసరికి జీవితంలో ఎంత తీవ్రమైన కష్టాలున్నా సరే వాటి నుంచి బయటపడటానికి దుర్గాదేవి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. అయితే రాహుకాల పూజ పూర్తయిన తర్వాత మూగజీవాలకు ఆహారం వేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. మంగళవారం రాహుకాల పూజ చేసేటప్పుడు దుర్గా అష్టోత్తరం చదువుకున్నా కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాహుకాలంలో ముఖ్యమైన శుభ కార్యక్రమాలేవి చేయకూడదు. అయితే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి రాహుకాలం విశేషంగా సహకరిస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బకాయిలు వసూలు కావాలంటే మాత్రం రాహుకాలంలో ప్రయత్నం చేయండి. అలాగే కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కూడా రాహుకాలం విశేషంగా సహకరిస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పనులు తప్ప ఎలాంటి శుభ కార్యక్రమాలు రాహుకాలంలో చేయకుండా రాహుకాల పూజా విధానాన్ని ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర చేసుకోవాలి. ఇంకా మీకు వీలైతే దగ్గరలో ఉన్నటువంటి దుర్గా, కాళీ, చండి ఇలా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రాహుకాలం ఉన్న సమయంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. ఆ తర్వాత నిమ్మకాయ పులిహోర ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి. ఇలా రాహుకాలాన్ని సద్వినియోగం చేయటం ద్వారా తీవ్రమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దుర్గమమైన కష్టాలు అధిగమించి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. జీవితంలో ఎంత ప్రయత్నించినా కష్టానికి తగిన ప్రతిఫలం లభించక ఇబ్బంది పడుతున్న తరుణంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే తులసి కోట దగ్గర ప్రతిరోజు పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ తులసి కోట పరిహారం ఏంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. నేటి నుంచి అత్యంత విశేష పుణ్యకాలం నచ కార్తీక సమోమాస అని శాస్త్రం. కార్తీక మాసంతో సమానమైన మాసమే లేదయ్యా అని స్కంద పురాణంలో చెప్పబడ్డది. అలాంటి పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. అటు శివుడికి, ఇటు విష్ణువుకి, అటు అమ్మవారికి. అంతేకాదు కృత్తికా మాసం, కృత్తికా నక్షత్రంలో పుట్టినవాడు కార్తికేయుడు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అత్యంత విశేషమైనది. కృత్తికా నక్షత్రం, అగ్నిదేవతా నక్షత్రం, అగ్ని ఆరాధన, దీపారాధన ఈ రోజు నుంచే ప్రారంభం. అత్యంత విశేషమైన అంటే సమస్తమైన దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని ఏకకాలంలో ఏకమాసంలో సంపాదించుకోవాలంటే అది కృత్తికా మాసమే. అలాంటి కార్తీక మాస ప్రారంభం రోజు మంగళవారం కావడం సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడుతున్నది. కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్ర అనుష్ఠానం కనుక ఈ మొదటి రోజు మంగళవారం రావడంతో అనుష్ఠానం చేసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని చాలా గొప్పగా మనం పొందగలం. సంతానం ఆలస్యం కావడం కావచ్చు. అలాగే సుబ్రహ్మణ్య అన్నారు ఆయన పేరు. సుబ్రహ్మణ్య అంటే అఖండమైన జ్ఞానం కలిగినవాడు, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. అలాంటి అఖండమైనటువంటి జ్ఞానాన్ని కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వల్ల మనం పొందవచ్చు. అద్భుతమైనటువంటి మంత్రం మనం స్వీకరించబోతూ ఉన్నాం. చక్కగా ధారణ చేయండి. ఓం శక్తిహస్తాయ సుబ్రహ్మణ్యాయ నమో నమః. ఓం శక్తిహస్తాయ సుబ్రహ్మణ్యాయ నమో నమః. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని చక్కగా అందరూ స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించుకున్నదురుగాక.
ధర్మతత్వవేత్తలైన మహానుభావులు మన పూర్వ ఋషులు తాము దర్శించి రచించి ఆచరించి చూపించిన ధర్మాలలోని సారం ధర్మసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఇది అత్యంత పవిత్రమైన కార్తీక మాసం. కార్తీక మాసంలో అటు శివుణ్ణి ఇటు విష్ణుమూర్తిని ఎవరిని ధ్యానించినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు మన పెద్దలు. కార్తీక మాసం ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. ఈ పర్వంలో వచ్చినన్ని, ఈ మాసంలో వచ్చినన్ని పండుగలు, వ్రతాలు, నోములు ఇంకెక్కడా రావు. చిన్న పూజ, ఏదైనా వ్రతం మనం చేసినట్లయితే అధికమైన ఫలితం వస్తుంది అని చెప్పడానికి ఎన్నో 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 ఉదంతాలు ఉన్నాయి. అయితే అందులో ఒకటి మనందరికీ బాగా తెలిసినవాడు బలిచక్రవర్తి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. బలిచక్రవర్తి పేరు వినగానే దానానికి పెట్టింది పేరు కదా. ఈ బలిచక్రవర్తి పూర్వజన్మలో ఎవరు, అసలు ఆయన కథా కమామిషు ఏమిటి అంటే, పూర్వం బలిచక్రవర్తి ఒక వేశ్యాలోలుడైన వ్యక్తి. వేశ్యాగృహానికి వెళుతూ చేతిలో ఒక అద్భుతమైన పళ్ళెం పట్టుకొని అందులో రకరకాలైన సుగంధ ద్రవ్యాలు, చందనం, పన్నీరు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, శృంగార వస్తువులన్నీ కొన్ని, వాటన్నింటినీ తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ దారిలో కాలు తట్టుకొని పడిపోయాడు. ముందుకి ఇలా పడిపోవడంతో చేతిలో ఉన్న పళ్ళెం గాల్లోకి వెళ్ళి అందులో ఉన్న పువ్వులు, ఏదో చందనం ఇత్యాది ద్రవ్యాలన్నీ ఎగిరి వెళ్ళి అక్కడే ఒక చెట్టు కింద శివలింగం ఉంటే ఆ శివుడి మీద పడ్డాడు. ఈ పన్నీరు వెళ్ళి పడింది, అభిషేకం అయిపోయింది. పుష్పాలు వెళ్ళి శివలింగం మీద పడ్డాయి, ఏదో పుష్పాలని సమర్పించి అర్చన చేసినట్లయింది. తనకు తెలిసి చేసినా తెలియక చేసినా శివుణ్ణి అర్చించటం వలన తరువాత జన్మలో ఈ బలిచక్రవర్తి గొప్ప దాతగా పుట్టాడు కదా. దానికి ముందు వెంటనే ఆ జీవితంలో తనువు చాలించిన తర్వాత ఈ పుణ్యం తాలూకు ఫలం వల్ల స్వర్గంలో ఉండే అవకాశం వచ్చిందట. తర్వాత ఎన్నో పాపాలు చేశాడు. పాపానికి సంబంధించిన లెక్కంతా ఒకచోట ఉంటుంది, పుణ్యానికి సంబంధించిన లెక్కంతా ఒకచోట ఉంటుంది. ఈయనకి ఒక అవకాశం ఇచ్చారు. నువ్వు చాలా పాపాలు చేశావు, ఆ పాపాలు తాలూకు ఫలితం కొన్ని వేల సంవత్సరాలు నీకు శిక్ష ఉంది నరకంలో. ఇదిగో ఇప్పుడు శివుణ్ణి అర్చించావు కదా, అది కూడా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అర్చించాడు. తెలిసి చేశాడా, తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం మాత్రం వస్తుంది అనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. సరే, వెంటనే నువ్వు ఏం చేస్తావు, ముందు స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తావా లేదా నరకంలో పాపాలని అనుభవిస్తావా అంటే, నరకంలో పాపాలు ఎంతకాలం అనుభవించాలండి అని అడిగాడు. అంటే నీకు కొన్ని వేల సంవత్సరాలు శిక్ష పడింది అన్నారు. స్వర్గంలో అంటే నీకు కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే స్వర్గంలో ఉండే అవకాశం ఉంది. దానికి కారణం ఏమిటాయి అంటే నువ్వు శివుడికి చేసిన పూజ వల్ల. సరే, బాగుంది. ఈ 5 నిమిషాలు ఏం చేయాలండి అన్నారు. 5 నిమిషాలు నీకు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చునే అవకాశం వచ్చిందయ్యా అన్నారు. చూశారా, కార్తీక మాసంలో చేసిన పూజ తాలూకు ఫలితం. వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మరి అసలు ఇంద్రుడు ఉంటాడు కదా, ఆ 5 నిమిషాలు ఇంద్రుడు పదవీచ్యుతుడు అయ్యాడు. సరే, ఇంద్ర నువ్వు అలా వెళ్ళిరా పక్కకి, ఒక 5 నిమిషాల తర్వాత రా అన్నారు. చూడండి, ఇతడు ఏం చేశాడంటే, మనిషి అన్నవాడికి విశాల హృదయం ఉండాలి, అది నిరూపించాడు. తరువాత అంత గొప్ప బలిచక్రవర్తిగా పుట్టడానికి కారణమైన పని మళ్ళీ ఇక్కడ చేశాడు. అంతేకాదు, అంతకు ముందు తనకు ఉన్నటువంటి పాపం ఉంది చూశారా, దానికి నరకం పడుతుందన్నారే, అదంతా కూడా పోయేలా చేసుకున్నాడు. ఏం చేశాడంటే, కూర్చున్న 5 నిమిషాల్లో చుట్టూ పరికించాడు. ఎదురుగుండా బ్రహ్మాండంగా కనిపిస్తోంది కామధేనువు. అయ్యా అదేమిటండి అని అడిగారు. అది కామధేనువు. వీరెవరండి అంటే, బృహస్పతి అక్కడే ఉన్నాడు, దేవతల సభలో ఉంటాడు కదా, దేవతలకు గురువు. అయ్యా బృహస్పతి గారు రండి అని ఆయనకు నమస్కారం చేసి కామధేనువుని ఆయనకు దానం ఇచ్చేశాడు. గోవుని దానం ఇస్తే ఎంతో ఫలితం వస్తుందని చెప్తారు కదా. మనం కూడా గోవుని దానం ఇవ్వమంటే ఏదో మన శక్తి కొద్దీ ఏదో ఒక గోవుని తీసుకొచ్చి ఇస్తూ ఉంటాం. కామధేను అందరికీ దొరుకుతుందా? ఇతనికి దొరికింది. ఆ 5 నిమిషాలు ఇతనే రాజు కాబట్టి ఇతను ఏం చేసినా చెల్లుతుంది.
అందుకని వెంటనే కామధేనువుని పిలిచి బృహస్పతికి ఆ గోవుని దానం ఇచ్చాడు. గోదానం చేసిన ఫలితం వచ్చింది. అది కూడా ఎవరిని? దేవలోకంలో ఉన్న కామధేనువుని. ఎవరికి దానం చేశాడండి? సామాన్యుడా? బృహస్పతి. విద్యలన్నింటికీ అధిపతి లాంటివాడు ఆయన, గొప్ప తెలివైనవాడు, దేవతలకు గురువు. అలాంటి గురువుకి దాన్ని దానం చేశాడు. తర్వాత ఇదేమిటండి అన్నారు. కల్పవృక్షం, దాన్ని తీసుకుని వచ్చి ఇంకొక మహర్షికి దానం చేశాడు. తీసుకోండి స్వామి అని నమస్కారం పెట్టాడు. ఆ తర్వాత చింతామణి, తీసుకురండి దాన్ని కూడా, అది ఇంకొకరికి దానం చేశాడు. ఇలా స్వర్గంలో ఉన్న చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కదా, వాటన్నింటినీ మహానుభావులందరికీ దానం చేసేసాడు. ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పటికే 3 నిమిషాలు అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇంకా నాకు ఎంత సమయం ఉందండి అన్నాడు. నీ సమయం అయిపోయిందయ్యా, ఇంకో 2 నిమిషాలు. ఏం చేస్తావన్నాడు. ఏం చేయనండి, ఏమీ మాట్లాడకుండా కూర్చుంటాను, ఎందుకంటే దానం చేయడానికి ఇంకేం లేవు. స్వర్గంలో ఉన్నవన్నీ అక్కడ మహానుభావులందరికీ దానం చేసేసాడు. ఆ 5 నిమిషాలు అయిపోయిన తర్వాత వెంటనే దిగాడు. అసలైన ఇంద్రుడు వచ్చాడు. అసలైన ఇంద్రుడు వచ్చి సింహాసనం మీద కూర్చొని ఇటు చూశాడు. ఏది నా కామధేనువు? లేదు. కల్పవృక్షం ఏది? లేదు. ఐరావతం ఏది? లేదు. ఉచ్చైశ్రవం ఏది? లేదు. అన్నింటినీ ఒక్కొక్కరికి దానం చేశాడు. ఇంద్రుడు పాపం ముఖం దిగులుగా పెట్టుకున్నాడు. ఏమండి, ఇంద్ర పదవి అంటారు కదా, ఇంద్ర వైభవం అంటారు కదా, ఎందుకు ఈ ఇంద్ర వైభవం? ఏమీ లేకుండా ఇంద్ర వైభవం ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గం విలువ ఎప్పుడు? స్వర్గంలో అన్నీ ఉన్నప్పుడు. స్వర్గ సౌఖ్యాలంటే ఏమిటి? ఇలాంటివన్నీ ఉండి వాటిని అనుభవించే యోగ్యత ఉన్నప్పుడు. అందరికీ దానం చేసేసిన తర్వాత ఏమీ లేని ఈ స్వర్గాన్ని నేనేం చేసుకుంటానండి అని లబోదిబోమన్నట్టు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇంద్రుణ్ణి మందలించాడు. ఏమయ్యా ఇంద్ర, నువ్వు ఎంతకాలం నుంచి ఈ సింహాసనం మీద ఉన్నావు? స్వర్గానికి ఆధిపత్యాన్ని వహించి ఎంతకాలం అయింది నువ్వు? అంటే అబ్బో చెప్పలేనండి, కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాను నేనన్నా. మరి ఎప్పుడైనా నీకు ఈ బుద్ధి పుట్టిందా? దానం చేయాలన్న గుణం ఉందా? లేదు కదా. ఏం చేశావు? నీ దగ్గరే ఉంచుకున్నావు. వాడు చూడండి, ఒక 5 నిమిషాలు ఆ ఇంద్రసింహాసనం ఇచ్చేసరికి ఉన్నవన్నీ దానం చేసేశాడు. అతడు ఎంత గొప్పవాడో చూశావా అన్నాడు. ఆ పుణ్య ఫలితంగా తాను భూలోకంలో చేసినటువంటి పాపాలన్నింటినీ పరిహరించుకోవడమే కాకుండా తరువాత జన్మలో బలిచక్రవర్తిగా పుట్టి వెంటనే ఆయన గొప్పవాడయ్యాడు. దేనికైనా విశాల హృదయం ఉండాలి అని చెప్పడం ఇందులో ఉన్న సారాంశం.